హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు సినిమాల గురించి మంచి మంచి ఇన్ఫర్మేషన్, హాట్ టాపిక్లు చెప్పాను. నేను ఈరోజు ఒక యూట్యూబ్ స్టార్ హాట్ టాపిక్ మాట్లాడుకుందాం. యూట్యూబ్ స్టార్ అనగానే మీ అందరికీ అర్థమైపోతుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న కాన్సెప్ట్ మన షణ్ముఖ్ జస్వంత్ అంశం. షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ గంజాయి తీసుకున్నారన్నట్టుగా వార్తలు షికారులు చేస్తే, అయితే అందులో అభియోగమేనా లేదంటే పోలీసులు ఏమైనా చేశారా, దొరికిపోయారా అనే దాని మీద క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఈరోజు జరిగిన నిర్ధారణ పరీక్షల్లో పోలీసులు కన్ఫర్మ్ చేశారు ఆయన బాడీలో డ్రగ్స్ ఉన్నాయని. సో అసలు యాక్చువల్గా ఒకదాని కోసం వెళ్తే పోలీసులకు ఈయన చిక్కాడు. అది కూడా ఒక సోషల్ మీడియాలో వచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్లా చెప్తాను. అది షార్ట్ ఫిల్మ్లా జరిగింది, అది కూడా మీకు షార్ట్ ఫిల్మ్లా చెప్తాను. యాక్చువల్గా షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ సంపత్ ఉన్నారు. సంపత్ ఒక అమ్మాయితో డేటింగ్లో ఉన్నారు. చాలాసార్లు బయట పార్టీలకి, రిసార్ట్స్కి వెళ్ళారు. ఆ అమ్మాయికి చాలాసార్లు లైంగికంగా కూడా దాడి చేశారు అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దాంట్లో మనకు క్లారిటీ లేదు. బట్ మొత్తానికి ఆ అమ్మాయితో తిరిగి ఎంజాయ్ చేశారట. తీరా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారనుకునే టైంకి ఆ అమ్మాయికి తెలిసిన విషయం ఏంటంటే ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిందో, పెళ్లి ఫిక్స్ అయిందో అని సంథింగ్. సో ఇంకేముంది, ఇవాళ రేపు అమ్మాయిలు చాలా స్మార్ట్ అండ్ షార్ప్ కాబట్టి పోలీసులను ఆశ్రయించింది ఆ అమ్మాయి. పోలీసులు ఆశ్రయించగానే పోలీసులు సరే అని చెప్పి సంపత్ అండ్ షణ్ముఖ్ ఉండే నానక్రామ్ కూడా ఇంటికి వెళ్ళారు. అసలు జనరల్గా పోలీసులు ఇంటికి ఎందుకు వెళ్తారు, ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, జనరల్గా ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళే పరిస్థితి రాదు. ముందు కన్ఫర్మ్ చేస్తారు, తర్వాత కాల్ చేస్తారు, పిలిపిస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. అవునా కాదా నిర్ధారణకు వచ్చాక అప్పుడు ఏమైనా తేడా ఉంటే మీ మటుకు మీరు కేసు పెట్టుకోండి అని చెప్తారు. సో పోలీస్కి కాల్ కూడా దొరకకపోయి ఉంటే మేబీ ఇంటికి వెళ్ళి ఉంటారు. సరే, ఆల్రెడీ ఛాన్స్ ఇస్తారు 2-3 రోజులు. కాల్కి రాకపోవచ్చు, లేకపోతే స్టేషన్కి అటెండ్ అవ్వకపోయి ఉండొచ్చు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే ఆయన పట్టుకుందని చూసేసరికి మన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ చిన్న ఈ హడావిడిలో ఉన్నారంట. సరే ఏంటి కదా అని చూసి ఈయన హడావిడిగా ఉన్నాడు కదా అని చెక్ చేశారు. చెక్ చేస్తే దొరికే కదా అని కన్ఫర్మ్ చేశారు. అరెస్ట్ చేశారు. అన్నయ్య కోసం వెళ్తే తమ్ముడు దొరికాడు. మొత్తానికి అరెస్ట్ చేశారు. అది కూడా బాడీని చెక్ చేసిన తర్వాత నిర్ధారణకు వచ్చారు, ఆయన తీసుకెళ్ళారు. అసలు స్టార్స్ అందరూ కూడా మంచి లైఫ్ కెరియర్ ఉంది, బాగుంది, ఇప్పుడు అప్కమింగ్ వస్తున్నారు అనుకుంటుంటాయి. ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఎందుకు డైవర్ట్ అవుతారో, అసలు ఎవరిని వీళ్ళని అలా ఆ ఉచ్చులోకి దించుతారో తెలియదు. కానీ నిజంగా దురదృష్టకరం. ఒక్కసారిగా స్టార్ అయిన తర్వాత ఆ ఇమేజ్ కోసం పాపులాడతారా, లేదంటే ఆ ఇమేజ్తో వచ్చిన అమౌంట్తో ఎంజాయ్ చేయాలని ఇలాగ పక్కదో పడతారో తెలియదు. కానీ నిజంగా బ్యాడ్ టైం అనే చెప్పాలి. ఒకవైపు అన్నయ్యది అట్లా ఇష్యూ అయితే కరెక్ట్గా ఈయన ఇక్కడ రావడం, దొరికిపోవడం అంత ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా కనిపిస్తుంది కదా. సో యూట్యూబ్ స్టార్స్కి ఇది ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించవచ్చు. బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంటే. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఇలాగ ఆయన ర్యాష్ డ్రైవింగ్ అని కూడా షణ్ముఖ్ ఒకసారి 2 years బ్యాక్ ర్యాష్ డ్రైవింగ్ ఏంటని చెప్తే అప్పటికి మేబీ డ్రంక్ అండ్ డ్రైవ్లో అనుకొని దొరికారనుకున్నారు. బట్ ఇప్పుడు అవన్నీ నిర్ధారణలోకి వెలుగులోకి వస్తుంటే అప్పుడు కూడా అదే సేవించారేమో, అందుకే అలా ర్యాష్ డ్రైవింగ్ చేశారేమో అని కూడా పోలీసులు డౌట్ పడుతున్నారట. సో మొత్తం మీద ఈ స్టార్స్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఆయన బిగ్ బాస్లో కూడా బిగ్ బాస్ 5కో దేనికో రన్నరప్గా కూడా నిలిచారు. అంటే బిహేవియర్ పరంగా కూడా మంచి పర్సన్ కదా రన్నరప్గా వచ్చారండి బిగ్ బాస్ అలాంటి గేమ్ షోస్లో. సో అటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఎట్లాంటి డైవర్ట్ అవ్వడం, ఒక్కసారిగా వాళ్ళ కెరియర్కి మచ్చ, వాళ్ళ ఇమేజ్కి మచ్చ, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీకి కొద్దిగా మనస్తాపంతో కూడిన అంశం ఇది. సో స్టార్స్ ఒకసారిగా ఆలోచించండి. ఇది ఊరికే ఊదరగొట్టి చెప్పే అంశం కాదు. బట్ మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. జనరల్గా దొరికితేనే దొంగ, దొరకపోతే దొర. చాలామంది ఉన్నారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా మధ్యకాలంలో ఈ డ్రగ్స్ అంశం కుదిపేసింది. పెద్ద హీరోల పిల్లల్ని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని కూడా ఈ అంశంలోకి లాగారు. బట్ అది ఇంతవరకు ఎక్కడ క్లియర్ కట్ అవ్వలేదు. బట్ అభియోగాలు మాత్రమే. సో యూట్యూబ్ స్టార్స్, అప్కమింగ్ స్టార్స్ మీ అందరికీ కోసం మేము ఎదురు చూస్తుంటాం. సోషల్ మీడియాలో మీరు ఎటువంటి వీడియోస్ చేస్తారు, ఎటువంటి షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు, ఎటువంటి మూవీస్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటిది ఇలా చేస్తే ఒకసారిగా మేము కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ కేర్ అండ్ త్వరగా అటువంటి అంశాల నుంచి బయటకు రావాలి, కోలుకోవాలని షణ్ముఖ్ అండ్ ఫ్యామిలీని కూడా మనం ఆయన తరఫున ప్రే చేద్దాం. ఒకసారిగా అంతా రిలాక్స్ కావాలని, మనస్తాపం లేకుండా కావాలని దేవుడిని దండం పెట్టుకుందాం. ఓకేనా? షణ్ముఖ్ మేము వెనక మేము ఉన్నాం. బట్ ఇటువంటి విషయాలు మాత్రం వెనక ఉండడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ప్లీజ్ కమ్ బ్యాక్ విత్ మీ పర్ఫెక్ట్గా ఎలా ఉండేవారో ముందు అలాగే ఉండండి. ఓకేనా?